నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీలో అసంతృప్తి జ్వాల బయటకు వస్తుంది. అసంతృప్తులకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆశించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తాయని చెప్పేసి వస్తున్నారు. కానీ అది మాత్రం ఎక్కడా కుదరలేదు. వర్మకు సంబంధించిన అంశం అయితే చాలా ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి ఈరోజు అన్యాయం జరిగిందంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి స్టాండ్ అంతా కూడా మారిపోతుంది. జనసేన మాత్రము అది టీడీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం, వాళ్ళకి సంబంధించిన పార్టీ వ్యవహారం, అది వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. మరోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి వైసీపీ నుంచి ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ రాజీనామాలు చేసినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. వాళ్ళు రాజీనామాలు చేసి 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా స్పీకర్ వాటిని ఆమోదించిన పరిస్థితి కనిపించట్లేదు. రాజీనామాలు చేసినప్పటికి కూడా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇక మరోవైపు టీడీపీలోని చాలామంది సీనియర్లు అందరూ కూడా ఇక పార్టీకి దూరంగా ఉంటారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు చూస్తుంటే లోకేష్కి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోకేష్ రాజకీయ తీరే ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో టీడీపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలందరూ కూడా కొంత పార్టీలో డియాక్టివ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో, గతంలో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే తమ టికెట్లను వేరే పార్టీకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నామినేటెడ్ పదవులు దక్కని పరిస్థితి కనిపిస్తుంది, ఎమ్మెల్సీ పదవులకు దక్కని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏపీ రాజకీయాల్లో టీడీపీకి మరింత ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. ముందుగా ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక భంగపాటు అనాలా, లేదంటే నిరాశ అనాలా, రెండు కనిపిస్తున్నాయి. సీనియర్లను అయితే మళ్ళీ తీసుకునే పరిస్థితి అయితే కనిపించలేదు టీడీపీకి సంబంధించి. ఇక మరోవైపు సీట్లు త్యాగం చేసి ఎంతో కొంత మనకి క్రేజ్ వస్తుందో, లేదంటే మనకి ఒక అవకాశం వస్తుందో, గతంలో ఎన్నికల సమయంలో మనకి మాట ఇచ్చారు కదా, ఆ మాటను నిలబెట్టుకుంటారు అనేటువంటి అంశాలను కూడా మనం పెద్ద ఎత్తున చూస్తూ వచ్చాము. సో అలాంటి పరిమితుల్లో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నేతల పరిస్థితులు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొట్టమొదటి అంశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. బెదా రవిచంద్ర గారు సీనియరే, యంగ్ టర్క్. తను శిరీష యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ప్రతిభా భాగవతి గారి కూతురు. దాదాపు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పదవులకు, ఆ స్థాయికి అర్హత కలిగిన వ్యక్తులే మంచి డెసిషన్ తీసుకున్నారు. అయితే తెలుగుదేశంలో జరుగుతున్న చర్చ రెండు రకాలు. ఒకటి పిఠాపురానికి సంబంధించిన వర్మ గారికి సంబంధించిన ఎపిసోడ్ ఒకటి. రెండు, ఈ దేవినేని ఉమామహేశ్వర ఇట్లాంటి సీనియర్స్ కి అవకాశం వస్తుంది అనుకున్నా, రాలేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి. ఈ రెండు అంశాలు చుట్టూ నడుస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా మనోహర్ గారు కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణే గారే కారణం అని చేసిన వ్యాఖ్యలు, దానికి తోడు అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, ఎవరిది పార్టీ అంతర్గత వ్యవహారం, పిఠాపురంలో వర్మ గారి సీటుకి సంబంధించి ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చనీయాంశం అవుతాం. కొన్ని చోట్ల ఏదో కార్యకర్తలు దిష్టిబొమ్మడిగా కాల్చారని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. పార్టీలో ఏదైనా చిన్న అలజడి వచ్చినప్పుడు ఇట్లాంటి నిరసనలు మామూలే. పాయింట్ ఏంటంటే, వర్మ గారికి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వర్మ గారి విషయంలో వారేమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ఆయన కొంత అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవం. ఎందుకంటున్నంటే, తెలుగుదేశంలో ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ప్యూర్లీ. కానీ వర్మ గారి విషయంలో కొంత అష్యూరెన్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే వర్మ గారు ఒక మంచి నాయకుడు, ఆ మండలం, ఆ పిఠాపురంలో పవర్ఫుల్ లీడరు. ఆయనకి రావాల్సిన సీటు పవన్ కళ్యాణ్ గారు రావడం ద్వారా ఆయన పోయింది. ఇది అందరూ ఒప్పుకునే విషయం. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా చెప్పింది ఆయన భవిష్యత్తు నాదే అని. పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుకు నేను ఎమ్మెల్యే గానీ మొత్తం ఈయనే చూస్తాడని ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు. ఇద్దరు ఆయన సాక్రిఫైస్ గుర్తించారు. గుర్తించిన దానికి రియాక్షన్స్, ఫస్ట్ రియాక్షన్స్ ఆయనకే ఉండాలి. ఇప్పటి వరకు రాజ్యసభలు ఇచ్చారు, కొన్ని టీటీడీ బోర్డు చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇస్తున్నారు. దేంట్లోనైనా ఇచ్చేటప్పుడు ఆయనకంటూ ఒక ప్రథమ భాగం ఇవ్వాలి. ఎందుకంటే కీలకమైన త్యాగం చేశాడు. ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గారు నీటి ప్రాజెక్టుల విషయంలో, రాయలసీమ విషయంలో పట్ల నాకు భిన్న అభిప్రాయం. కానీ బట్ హీరోయిక్ గా తెలుగుదేశం తక్కువ నిలబడతాడు, గట్టి నిలబడతాడు, మొండి నిలబడతాడు, ఫెరోషియస్ గా ఉండే వ్యక్తి. బట్ అక్కడ కూడా వాళ్ళు ఎవరికి సీట్ ఇవ్వాలనేది వేరే సంగతి. కానీ ఆయన ఆ రోజు కూడా ఆయన మంచి ప్లేసే ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈకపోవడం అనేది, ముఖ్యంగా పిఠాపురం అనేది మాత్రం ఒక క్రూషియల్. ఎందుకంటే వర్మ గారికి ఉన్న క్రెడిబిలిటీ వీళ్ళిద్దరు చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ కారణంగా పోయింది. అది సొంత పార్టీలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పోవడం వేరు, ఏరే పార్టీ కోసం ఇవ్వడం వేరు. వర్మ గారు ఏరే పార్టీ కోసం ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు అనే ప్రశ్నార్థకంగా మారుతున్న దశలో
వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రతిసారి ఆయనకు అవకాశం వస్తుంది, చివరిలో మిస్ అవుతా ఉంటుంది. పత్రికల్లో వస్తున్న వార్తలు నిజమైతే, వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇంకొక పవర్ సెంటర్ ని, తను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఉప ముఖ్యమంత్రి ఎక్కువ, కానీ యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే కన్నా ప్రోటోకాల్ రీతే ఎమ్మెల్సీ ఎక్కువ. ఓన్లీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రి అయితే అది వేరు, ఓన్లీ ఎమ్మెల్యేగా కానీ చూసినప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ఎగువ సభ. ఫస్ట్ రేపు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫస్ట్ పేరు రాయాల్సి వస్తుంది. కానీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ మారుతుంది. కానీ యాజ్ ఎ ఎమ్మెల్యేగా చూసినప్పుడు ఎమ్మెల్సీ ఎక్కువ అవుతుంది ప్రోటోకాల్ ప్రకారం. రెండోది అధికార పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న చరిస్మా, పెద్ద లీడర్ కాబట్టి ఆయన రోజు రాలేడు నియోజకవర్గాన్ని, ఈయన రోజు ఆడనే ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి హోదా ఇస్తే రోజు ఆడ కూర్చున్నాడు, అధికారులకు ప్రభావం పడుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే అక్కడ ఇంకొక పవర్ సెంటర్ వద్దు, ఆయన మీద కోపంతో కాదు కానీ వద్దు అనుకునే పద్ధతిలో ఉన్నాడేమో అన్న ప్రచారం జరుగుతోంది. మనకు నిజానిజాలు తెలియదు. ఆ నేపథ్యం నేను రాకపోయేసరికి, అంటే పక్క పార్టీ వాళ్ళు వద్దంటే, పక్క పార్టీ కోసం సీటు బాగొట్టుకొని పక్క పార్టీ వాళ్ళు వద్దంటే మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇకపోతే అది ఆయన మీద బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కొంచెం ఫీలింగ్ ఉంది. బట్ దీన్ని ఎట్లా సర్దుతారు, రేపు భవిష్యత్ టీటీడీ చైర్మన్ ఇంకా 1 year తర్వాత ఇస్తారా, లేకపోతే 20 ఏళ్ళు ఇంక ఎమ్మెల్సీ దాని ఇస్తారా, లేకపోతే మంచి కార్పొరేషన్ ఏదైనా ఇస్తారా, లేకపోతే మంచి అడ్వైజర్ పోస్ట్ ఇస్తారా, ఆయనకు గౌరవప్రదమైన స్థానం. ఇంకా ఎమ్మెల్సీ ఏమి ఇస్తారు? ఇంకా మీరు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారు? అంటే ఒకటి ఉంది, పవన్ కళ్యాణ్ గారి మాట ఏ రోజు వరకు వింటారు అనేది కూడా ఉండాలి కదా. ఈ రోజు ప్రజలు ఎట్లా ఉండొచ్చు, రేపు వింటారా వినరా, ఇట్లాంటి సందేశాలు కొన్ని ఉన్నాయి. డెఫినెట్ గా వినరు కదా సార్. ఆయన పార్టీ జెండా వేరు, అజెండా వేరు, ఆయన మాట్లాడుతూ వచ్చిన తీరు వేరు. 23 ఏళ్ల పాటు నేను చంద్రబాబుతో రాజకీయం చేస్తూ వచ్చాను, టీడీపీ కోసం చేశానని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు, ఆయన త్యాగం వల్ల చంద్రబాబు చేయి ఇవ్వమని చెప్పబట్టే కదా ఆయన సీట్ని త్యాగం చేసింది. లేదంటే ఆయన నేను రెబల్గా నుంచున్నానని చెప్పేసి చాలాసార్లు గతంలో మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. ఖచ్చితంగా ఆయన విషయంలో తెలుగుదేశంలో ఒత్తిడి ఉంది, పార్టీ కార్యకర్తలందరికీ ఆయన అన్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉంది. దీని ఎట్లా సర్దుతారో చూడాలి. పవర్ సెంటర్ ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. పైపించి ఈ రోజు మనోహర్ గారు చేసిన కూటమి అధికారం వచ్చిందంటే తెలుగుదేశం జనసేన కారణం అనే చర్చ తేవడం ద్వారా జనసేన గొప్పతనాన్ని చెప్పుకున్నాడా, తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తున్నాడా, తక్కువ అనేది రెండు వచ్చేస్తాయి ఈ టైంలో. మామూలు సందర్భాల్లో అది కరెక్ట్. ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు నేను అనలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు రేపు ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నేను పనిచేస్తా ఉండి ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనుకో, నేను ఒక కారణం, నేనే ప్రధాన కారణం ఏడన్నా సభలో చెప్పుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, లోకల్ వ్యక్తి తీయకుండా ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడు ఈ పదం ఆడినాడు అనుకోండి, అంటే డిఫరెంట్ చేస్తున్నట్టు లెక్క అవతల వైపు. అంటే మేము చెప్పిందే జరుగుతుంది, వాళ్ళేంది అధికారానికి వచ్చేది అనే మెసేజ్ మీరు ఇస్తున్నారు అనేది వెళ్తుంది. రెండోది పైపించు ఆయన విషయంలో అది పార్టీ అంతర్గతం, ట్రూలీ కరెక్ట్. వర్మ గారి చూడాల్సిన ఆ పార్టీ. బట్ మనం కూడా అస్యూరెన్స్ ఇచ్చాం కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు నేను పేరుకి ఎమ్మెల్యే కానీ మొత్తం ఈయనే చూస్తాడు, మొత్తం ఈందే అని చెప్పాం కదా. ఇప్పుడు ఆయనకి ఒక మాట మీరు కూడా సలహా ఇవ్వాలి కదా. ఆయనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మంచి భవిష్యత్తు చూపిస్తాడు, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారమే కానీ, బట్ ఆయన భవిష్యత్తు మేము కూడా చెప్తాము, సలహా ఇస్తామని చెప్పాలి కదా, ఆయన గౌరవం ఇవ్వాలి కదా. అంటే ఈ రెండు కోణాలు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇది పెద్ద చర్చకి అయితే దారితీస్తుంది. తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బందే. మళ్ళీ దీన్ని ఎట్టా పూడుస్తారు అంటే ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది నాకు. మీరు ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు పెండెం దొరబాబుకి సంబంధించినటువంటి అంశం మనకు తెలుసు. ఆయన మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించి ఉన్నాడు, రాజకీయాల ముందు ఆయన పార్టీ క్విట్టాడు, ఇటీవల ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. అయితే ఈ సమయంలో కూడా వర్మకి సంబంధించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట. దొరబాబు వైసీపీలో అదే జనసేనలో జాయిన్ అవుతున్నప్పుడు ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నప్పుడు అంత కృషి చేసినటువంటి వర్మకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటి, ఎందుకంటే పవర్ సెంట్రిక్గా ఉండి పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి వ్యక్తి కదా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని వర్మనకి దెబ్బ కొట్టే విధంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో మన ఇంటర్వ్యూలో చెప్పాను, పొత్తులో వరకే మిత్రపక్షాల మధ్య కమ్మగా ఉంటుంది. పొత్తు అయిపోయి పవర్ లోకి వచ్చేసినాయి అనుకోండి, ఒకరి గోతులు ఒకరే దూకుంటుంటారు. అది రాజకీయాల సహజం. నేను జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తుల గురించి మాట్లాడట్లా. ఏ పొలిటికల్ పార్టీ అధికారంకి వచ్చినా మనం ఎట్లా ముందుకు పోవాలి, ఒకే లైన్, 2 లైన్లు ఉంటాయి. ఈ ప్రభుత్వం, నేను భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ద్వారా వచ్చే మంచి అంతా నేను ఉండాలి, వచ్చే చెడ్డంతా వాడు ఉండాలి పక్కనోడు. ఇది పొత్తులో భాగంగా అధికారంకి వచ్చిన వాళ్ళకు ఉన్న ప్రథమ లక్షణం. కాబట్టి అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు మాక్సిమం డిఫైన్ చేయడం కోసమే ట్రై చేస్తారు. మన బలాన్ని పెంచుకో, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నా బలం నీ బలం సమానం అనుకో, ఈసారి నువ్వు పో అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా సర్దుకోవాలి, వర్మ గారైనా సర్దుకోవాలి. సర్దుకోవడం అంటే రాజకీయంగా సర్దుకోవడమే. ఇప్పుడు సర్దుకోవడం అంటే రాజకీయాల్లో ఏముంటుంది,
ముఠా ముద్దు చదువుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఉమ్, అంటే ఖచ్చితంగా ఇది వర్మ గారికి కొంత ఇబ్బంది. ఆయన పని చేయడానికి ఆయన ఇబ్బంది. మనమేం పైన వాళ్ళు పని చేస్తారు చదువుకోబ్బా చూద్దామని. ఆడ ఎంఆర్ఓ మన మాట్లాడు, ఉమ్, యుఆర్ఓ మాట్లాడు, తెలుగుదేశం వాళ్ళంతా వచ్చి ఈ దగ్గరకు వస్తారు. ఉమ్, నేను మాట వినకపోతే ఏం చేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు? ఉమ్. బాధపడతారు, కొన్ని రోజులు పనే చూడబోతారు కదా. అంతే కదా. ఇది ఎందుకు కర్మని వెళ్ళిపోయినారు అనుకో. ఆయనకి పొలిటికల్ గా నష్టం పార్టీ కంటే ఖచ్చితంగా వర్మ గారి విషయంలో ఆ పార్టీ కొంచెం ఇబ్బంది పడుతుంది. దాన్ని ఎట్లా ఇబ్బందిని పరిష్కరించుకుంటారో, ఆయనకి ఎట్లా భవిష్యత్తుని ఇస్తారని చూడాలి. ఓకే ఓకే. ఇంకొకటి, వైసీపీ ఎమ్మెల్సీలు గతంలో కూటమి సర్కారుకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తూ వచ్చారు. రాజీనామా చేసి దాదాపు వాళ్ళు 6 నెలలు ఏమవుతుంది, 6 నెలలు అయినా కూడా ఇంతవరకు స్పీకర్ గారు ఆమోదించలేదు. దానికి సంబంధించి ఇంకా వాళ్ళు ఇక తంటాలు పడుతూ ఉన్నారు, మా రాజీనామాను ఆమోదించండి ఆమోదించండి అని. ప్రకాశం జిల్లాకు చెందిన పూతులు సునీత ఒకరు, అలాగే తిరుపతి జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గోదావరి జిల్లాకు చెందిన కర్మి పద్మశ్రీ, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఒక నలుగురు ఐదుగురు. ఇంకొంతమంది రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటి వీళ్ళ రాజీనామాలు స్పీకర్ గారు ఆమోదించకపోవడానికి కారణం ఏంటి? స్పీకర్ గారు వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణలు పదే పదే చేస్తూ ఉన్నారు. మండలిలో మాత్రం వైసీపీ చాలా పెద్ద ఎత్తున తన వాయిస్ను వినిపిస్తూ ఉంది, మండలిలో చాలా గట్టిగా కొట్లాడుతూ ఉంది. ఏం చెప్తా దీనికి సంబంధించి? శాసనసభలో ఒక బ్యూటీ ఏంటంటే, ఆయన చైర్మన్, ఈయన స్పీకరు. స్పీకర్ కొన్న అధికారాలు చైర్మన్ కు ఉంటాయి. ఇప్పుడు చైర్మన్ స్పీకర్ వ్యవహార శైలి ఎట్లుంటుందంటే, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలా, ప్రభుత్వం పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు లేదా ఒక పార్టీ రాజకీయ పార్టీతో భాగంగా ఉన్నప్పుడు అది డైరెక్ట్ గా చెప్పరు. సహజంగా వాళ్ళ రాజకీయ వ్యూహాల అనుగుణంగా వాళ్ళ చైర్లు పనిచేయడం అనేది కొంతకాలంగా నడుస్తుంది. మీకు గుర్తుంటే టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు రాజీనామా చేయడం అనేది ఉద్యమంలో భాగంగా తీసుకున్నారు. అప్పుడప్పుడు రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలు తేవడం, తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరప్ చేయడం. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? కొంతమంది రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించాల. నెలల తరబడి ధర్నాలు కూడా చేశారు వాళ్ళు పోయి, మా రాజీనామాను ఆమోదించని, మేము పద్ధతిగా చేసినాం కదా అని, మేము పరిశీలిస్తున్నాం అంటారు. కోర్టుకి ఏమైనా జరిగారు, చేయలేదు. కరెక్ట్ గా ఎప్పుడు చేసినారు రాజీనామా? ఎప్పుడు ఉప ఎన్నిక పెట్టకుండా అప్పుడు రాజీనామా చేసేసారు. వాళ్ళకి గడి తెలుసు ఆ విషయం, రాజీనామా చేస్తారని. రోజు ధర్నాలు చేస్తాను రాజీనామా ఇంకేం చేస్తారులే అనుకున్నారు. వాళ్ళు తెలియకుండా రాజీనామా ఆమోదించారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలనుకోరు. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ వాళ్ళు కొంతమంది రాజీనామా చేశారు. వాళ్ళు రాజీనామా ఎందుకు చేస్తుంటారు? రాజీనామా చేసి తిరిగి ఆ పార్టీలో పోయి పోటీ చేసి గెలవాలి. ఎట్లా వాళ్ళే గెలుస్తారు, ఎందుకంటే అధికారంలో తెలుగుదేశం ఉంది కదా. కానీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం అయితే విప్పు ధిక్కరించామని పెడితే లేపేస్తారు. విప్పు చేసేది ఎవరు? వైసీపీ చేస్తుంది. చైర్మన్ ఇండివిజువల్ గా ఉంటే, న్యూట్రల్ గా ఉంటే, పద్ధతిగా ఉంటే ఏం చేస్తారు? విప్పు జారీ చేసిన వెంటనే లేపడ పారేస్తారు, సస్పెండ్ చేసి పారేస్తారు, డిస్క్వాలిఫై చేసేస్తారు. ఆ డిస్క్వాలిఫై చేయకూడదు కదా. చైర్మన్ అధికార పార్టీతో లేడు కదా, కాబట్టి యాడ్ డిస్క్వాలిఫై చేస్తాడు భయం. రాజీనామా చేయకుండా పోతే, రాజీనామా చేసి ఆమోదించేస్తే మళ్ళీ మనమేనా లేకపోతే ఏదైనా ప్యాకేజ్ తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం. కొంతమంది రాజ్యసభ సభ్యులు చేశారు. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటారు. వీళ్ళేం చేశారు? వ్యూహాత్మకంగా ఆమోదించాల. చైర్మన్ ఆమోదించాలి కదా, స్పీకర్ ఫార్మెట్ లో పెట్టాం కదా అనేది తెలుగుదేశం వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మాట. మరి స్పీకర్ గారికి కూడా అదే వర్తిస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారికి ప్రతిపక్ష నాయకుడుగా నన్ను గుర్తించండి అని లెటర్ పెట్టాడు. గుర్తించమని నేను అన్నాను, గుర్తించడానికి క్లాజెస్ ఉన్నాయి. స్పీకర్ గారు అంటే లెటర్ రాసేవచ్చు కదా. ఎవరికి? జగన్ గారికి. సో అండ్ సో క్లాజ్ ప్రకారం మీరు అడిగారు, సో అండ్ సో క్లాజ్ ప్రకారం స్పీకర్ గా గుర్తించడానికి సులుబాటు లేదు, కాబట్టి మిమ్మల్ని శాసనసభ పక్ష నాయకుడికి పలానా రూల్ ప్రకారం సాధ్యం కాదు. సో మీకు కేవలం ఫ్లోర్ లీడర్ గానే అవకాశం ఉంటుంది రూల్ ప్రకారం అని ఆన్సర్ చేయొచ్చు కదా. అంటే 2 రోజులు చేసేవచ్చు కదా. ఎన్ని నెలలు అవుతుంది? 10 నెలలు అవుతుంది. ఎందుకు చేయట్లేదు? కోర్టులో ఏదో నోటీసులు ఏదో ఇచ్చారంటారు, కోర్టుకి చెప్పవచ్చు కదా ఈ రూల్ ప్రకారం చేయలేదని. ఎందుకంటే రూల్ ఎక్కడా లేదు. 10% ఉంటేనే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలని రూల్ లేదు. రూల్ లేనప్పుడు ఆ రూల్ పొజిషన్ చెప్పినారనుకోండి, కోర్టులో సమస్య అవుతుంది. అంటే ఇది లీగల్ పొజిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫలానా సెక్షన్ ప్రకారం మీకు కూడా కుదరదన్నా అనుకోండి, ఆ సెక్షన్ ఆడుందో చెప్పమంటుంది కోర్టు. చెప్పారు కదా, రూల్ లేదు, పరంపరగా వస్తుంది, అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ పరంపరలో కూడా 10% సభ్యులు లేని చోట ఇవ్వకుండా నిరాకరించిన సాంప్రదాయం ఉంది, ఇచ్చిన సాంప్రదాయం ఉంది. అది కూడా ఉల్టాగా ఉంది. ఢిల్లీలో ఇచ్చిన సాంప్రదాయం ఉంది, తెలంగాణలో ఇవ్వని సాంప్రదాయం ఉంది. కాబట్టి 2 ఉన్నాయి కదా. కాబట్టి కోర్టు ముందు ఇబ్బంది పడతారు. కాబట్టి పరిశీలిస్తానే ఉంటారు. రేపు స్పీకర్ పరిశీలన ఎన్ని రోజులు చేయొచ్చు? స్పీకర్ 5 ఏళ్ళు చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా ఏమని, ఎన్ని రోజులు పరిశీలిస్తారు అంటే శాసనసభ కాల పరిమితి మూసేంత వరకు పరిశీలించుకుంటారు. డెమోక్రసీకి విలువ ఉంది, స్పీకర్
సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, అవును. ఆదేశాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి క్వశ్చన్ చేసింది, ప్రశ్నలు వేసింది. ఇక్కడ కూడా ప్రశ్నలు వేసి అదే చెప్తారు. ఎన్ని ఏళ్ళు ప్రశ్న? 5 ఏళ్ళు చేస్తారు. అట్లే ఆయన కూడా శాసన మండలి చైర్మన్ కూడా ఎన్ని రోజులు 2 రోజులు చేస్తాడు. కాబట్టి ఇండిపెండెంట్ గా పని చేయకపోతే ఇట్లే ఉంటుంది. ఆ సూత్రం ఇక్కడ, ఈ సూత్రం అక్కడ, ఎవరు ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఇండిపెండెంట్ గా రైట్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ పొలిటికల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది అనేది వాళ్ళ ఇష్టం బట్టి ఆధారపడుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఒక ప్రధాన చర్చ జరుగుతుంది కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి అంశము. కమ్యూనిస్టులు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని మీడియా ఛానల్స్లో కొంతమంది మా పెద్దలు మాట్లాడినటువంటి పలుకులు కావచ్చు, మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు. అలాగే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అలాంటి తరుణంలో వైసీపీ పార్టీ డైరెక్ట్గానే సపోర్ట్ ఇచ్చింది కమ్యూనిస్టులను గెలిపించమని, వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు గెలిపించమని చెప్తూ ఉంది. సో వాళ్ళు చాప కింద నీరులా పాకేసి వాళ్ళనే పార్టీని చంపేస్తారనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి, కమ్యూనిస్టులు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ప్రేమతో ఉంటున్నారా, లేదంటే కూటమి మీద వ్యతిరేకత ఉంటున్నారా? అంటే ఇది రాధాకృష్ణ గారు, ఆర్కే గారు తన ఎడిటోరియల్లో తన పలుకుల్లో రాశాడు. చాలా అభ్యంతరకరం, అంగీకారయోగ్యం కూడా కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు పొత్తుతో ఉండాలి, ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే సంపూర్ణమైన స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అంటే పొత్తు పెట్టుకున్న, అవగాహనతో కుదుర్చుకున్న, ఆ అవగాహన కుదుర్చుకున్నానికి కారణాలు చెప్తారు కదా, ఆ కారణాలను ప్రశ్నించండి. ఆ కారణాలతో విభేదించవచ్చు, ఎవరైనా విభేదించవచ్చు, మీరు చేసుకున్న కారణం తప్పని. కానీ నిందలు వేయడం కరెక్ట్ కాదు ఒక రాజకీయ పార్టీ. ఈరోజు ఆర్కే గారు వేసింది నిందలు చాలా అభ్యంతరకరం. వారి ఉద్దేశం ఏంటంటే సిపిఎం పార్టీ, మళ్ళీ సిపిఐ గారు, సిపిఎం పార్టీ జగన్ గారితో సానుకూలంగా ఉంది, ఇది వాళ్ళ ఆరోపణ. నా పాయింట్ ఏంటంటే దానికి ప్రామాణికంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం కాదు కానీ సిపిఎం బలపరిచే అభ్యర్థులు, సిపిఎంతో అసోసియేట్ గా ఉండే పీడిఎఫ్ అభ్యర్థులకి జగన్ గారు మద్దతు ఇచ్చారు. కాబట్టి మీరు తప్పు అంటారు, మద్దతు తీసుకోవడం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో పీడిఎఫ్ నుంచి సిపిఎం అనుకుందాం, పీడిఎఫ్ కాసేపు పక్కన పెడదాం. రాధాకృష్ణ గారి లెక్క ప్రకారం పీడిఎఫ్ సిపిఎం కాబట్టి సిపిఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది, తెలుగుదేశం పోటీ చేసింది, వైసీపీ వాళ్ళు వాళ్ళ కారణాలు అయితే వాళ్ళు పోటీ చేయాల. వైసీపీకి ఓట్లు ఉంటాయా, ఉండవా? ఉంటాయి కదా. తెలుగుదేశానికి వైసీపీ వాళ్ళు ఓట్లు వేయరు కదా. ఇప్పుడు పోటీలో ఉన్న ఒక సిపిఎం నాయకుడు ఒక రాజకీయ పార్టీకి ఓటు ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీతో అవగాహన తెచ్చుకోనో లేకపోతే మాట్లాడుకుని నీ ఓట్లు నాకు ఏమని చెప్పడా? తప్ప అది. కాబట్టి ఇప్పుడు పోటీలో లేని ఒక పార్టీ ఓట్లు నాకు ఏంటి అని అడగడం తప్ప. పోటీలో లేదు వైసీపీ, ఆ పార్టీకి ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీకి వేయరు, మాకు ఏంటి అని అడగడం, వాళ్ళు అడగలే, ఎక్కడ అడగడం కూడా తప్పు కాదంటాను. 2, వైసీపీ నేను నిషేధించిన పార్టీ, వైసీపీ ఓట్లు ఉన్నాయి, ఓట్లు ఏమంటారు? ప్రతిపక్షాలు ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఓటునని అడుగుతారు, తప్పే ఉంది. 2, సిపిఎం పార్టీకి వైసీపీకి రాజకీయ విద్వేషాలు ఏమి లేవు, మహా అంటే రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర రాజకీయం, వీళ్ళ దగ్గర రాజకీయం. కానీ తెలుగుదేశానికి బీజేపీకి ఎంత వైరుధ్యం నడిచింది 18లో? చాలా దారుణం. అనుకోవడం మాట్లాడుకున్నారు కదా, దారుణంగా మాట్లాడుకున్నారు కదా. వీళ్ళిద్దరం కలిసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, దారుణంగా ఇట్లాంటి గొడవలు వైసీపీకి సిపిఎంకి ఎక్కడ నాకు తెలిసలేదు. సిపిఎంకి వైసీపీకి ఇట్లాంటి గొడవలు లేవు. రాజకీయంగా వాళ్ళ అజెండా వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు, వీళ్ళ అజెండాలు వేరు. రాజకీయ అజెండాలు వేరు తప్ప రాజకీయ శత్రుత్వం, ఒకరినొకరు తిప్పుకున్న సాంప్రదాయం ఎప్పుడు లేదు. రాజకీయ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించుండొచ్చు, సమర్థించుండొచ్చు. బట్ తెలుగుదేశానికి బీజేపీకి జనసేనకి ఎంత అరుచుకున్నారు, ఎంత మాట్లాడుకున్నారు. మీరు జగన్ అనే వ్యక్తిని ఓడించడం మా ముగ్గురు వల్ల కాదు, విడివిడిగా పోటీ చేస్తే, కలిసి పోటీ చేస్తే గెలుస్తామని మీరు పోటీ చేసి జగన్ వ్యతిరేకంగా నిలబడ్డారు. అంటే జగన్ వ్యతిరేకంగా నిలబడడం కోసం మీరు ముగ్గురు వైట్ అవడం సిద్ధాంతం. ఏ విభేదాలు, ఏ గొడవలు లేవు వాళ్ళిద్దరికి, రాజకీయ విభేదాలు తప్ప, వాళ్ళ సిద్ధాంతం వేరు, వీళ్ళ సిద్ధాంతం తప్ప, వాళ్ళు పోటీలో లేనప్పుడు ఆ ఓట్లు మాకు ఏంటి అడగడం తప్ప, వాళ్ళు ఏమనడం తప్ప. కాబట్టి మీరు చేసుకుంటే కరెక్ట్, వేరే వాళ్ళు చేసుకుంటే కరెక్ట్ కదా. అంటే మీకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదా సిపిఎం? ఒకప్పుడు పెట్టుకుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ తో పెట్టుకోలేదా? మరి పవన్ కళ్యాణ్ తో సిపిఎం కి బీజేపీకి అసలు పడదు. అలాంటి సిపిఎం తో పొత్తు పెట్టుకుని వెంటనే మరుసటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా సమర్థిస్తారు రాధాకృష్ణ గారు? 2 పార్టీలు అసలు పడదు. అప్పుడేమో చెవుగూర బొక్క ఇది షర్ట్ వేసుకున్నాడు, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు. కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు చేగవేరా, ఇప్పుడేమో సనాతన ధర్మం. ఇది ఉల్టా అని చెప్పి రాధాకృష్ణ గారు ఏదైనా రాశారా? ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఎంత తిట్టుకున్నారే, మళ్ళీ ఒకటైనారని రాశారా? కానీ ఒక సిద్ధాంత, ఒక నిబద్ధత కలిగిన పార్టీలు ఈ రోజు కూడా శాసనసభలో కానీ, వాళ్ళు ఇప్పుడు గొడవలు జరుగుతా ఉంటే 2 పార్టీల మీద శాసనసభలో
బోడెపూడి వెంకటేశ్వరరావు గారు, నర్రా రాఘవరెడ్డి గారు, చండ్ర రాజేష్ వీళ్ళు ఉంటే బాగుంటుంది అసెంబ్లీలో, పార్లమెంట్ లో కమ్యూనిస్టులు సఫిషియెంట్ గా ఉంటే బాగుంటుందని వాళ్ళు విభేదించే వాళ్ళు కూడా మాట్లాడుకున్న రోజులు ఇవి. వాళ్ళ ప్రాధాన్యత రోజు రోజుకి ఆ గౌరవం పెరుగుతుంది. వాళ్ళ నడక పట్ల, వాళ్ళ సిద్ధాంతాల పట్ల, వాళ్ళ రోజువారీ వ్యవహారాల పట్ల భిన్నాభిప్రాయాలు నాకు ఉన్నాయి, మీకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. దాని ప్రశ్న కానీ కేవలం జగన్ మీద ఉన్న కోపంతో వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేశారని, వాళ్ళు సపోర్ట్ చేశారని వాళ్ళకి ఒక ముద్ర వేశాడు బారేసి. పాయింట్ ఏంటంటే సిపిఐ సిపిఎం ఎంత కాదని అధికారంలో ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. రాధాకృష్ణ గారి కోపం ఏంటంటే వైసీపీ మీద కోపం ఏం కాదు. సిపిఐ సిపిఎం వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతారు. ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారు? తెలుగుదేశం ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా సిపిఐ సిపిఎం వాళ్ళు అధికారంలో ఎవరుంటే అప్పుడు జగన్ వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడతారు. కాబట్టి వాళ్ళకి ఒక ముద్ర వేసేస్తే, జగన్ ముద్ర వేసేస్తే వైసీపీ తెలుగుదేశం కమ్యూనిస్టులకి ఒక గ్లామర్ ఉంది. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఓట్లు లేకపోతే గ్లామర్ ఉంది, విలువ ఉంది. కాబట్టి సిపిఎం కి సిపిఐకి వాళ్ళు జగన్ మనుషులను ముద్రేసేస్తే రేపు వాళ్ళు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళు జగన్ మనుషులు కూడా మాట్లాడతారులే అనేది రావాలని వీళ్ళు కోరికగా ఉంది. వాళ్ళ కోరిక అది. ఫ్యూచర్ లో అది క్లియర్. సిపిఎం సిపిఐ వాళ్ళు ఎప్పుడు అధికారంలో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. కాబట్టి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులు అనే ముద్ర కాకుండా జగన్ మనుషులను ముద్ర వేసేస్తే ఓపెన్ అయిపోతుంది. కాబట్టి మనం తెలుగుదేశం మీద ప్రేమతో అందరూ తిట్టడమైనా నిజాయితీ ఉంటే రాధాకృష్ణ గారికి వాళ్ళని విమర్శించండి. ఎట్ట పొత్తు పెట్టుకుంటారు? 18లో ఏం మాట్లాడుకున్నారు, 19లో ఏం తిట్టుకున్నారు, 24లో ఏంటి, రేపు ఉంటారా పోతారా, ఎన్నిసార్లు ఇడిపోయారు మాట్లాడిన వాళ్ళ గురించి. కానీ అట్లాంటి గొడవలు ఏ రోజు వైసీపీకి సిపిఎంకి లేదు, వైసీపీకి సిపిఐకి లేదు. పాలసీలుగా విభేదించుకున్నారు తప్ప ఎక్కడ గొడవలు లేవు. అలాంటి గొడవ పైపించు ఇప్పుడు కాదండి. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎండపల్లి శ్రీనివాసరెడ్డి తిరుపతి చిత్తూరు ప్రకాశం నెహ్రూ గ్రాడ్యుయేట్ గా పొడిచి డైరెక్ట్ గా సపోర్ట్ చేసినాడు. ఆయన గెలిచాడు కూడా. ఆ రోజు మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇవన్నీ అర్థం లేని. కాబట్టి రాధాకృష్ణ గారు కమ్యూనిస్టులకి వైసీపీ ముద్రేసి రేపు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు వాళ్ళకున్న గౌరవాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆయన గౌరవం పెరగదు. వాళ్ళ గౌరవం పోదు కానీ వీళ్ళ గౌరవం అయితే పెరగదు. దీని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అర్థం చేసుకుని వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి తప్ప ఇంకో పాత్ర ఏమీ లేదు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనింది, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన మీరు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారని తిట్టారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మీరు కమ్మోళ్ళు కాబట్టి పొత్తు పెట్టుకున్నారని వాళ్ళు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే పొత్తు పెట్టుకున్నప్పుడల్లా తిట్టడం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. మరి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ తో సత్తా పట్టేసుకుని తిరగలేదా చంద్రబాబు నాయుడు గారు? అవునవునవును. ఎందుకు కాంగ్రెస్ పొత్తు పెట్టిన డైరెక్ట్ టీడీపీతో తెలంగాణలో మన రేవంత్ రెడ్డి కనుక జెండాలు ఎత్తుకుని తిరగలేదా? పొత్తు పెట్టుకోకుండా, పొత్తు పెట్టుకున్నా పర్వాలా, పొత్తు పెట్టుకోకుండా జెండా ఎత్తుకుంటున్నారు. కాబట్టి అది చాలా పొరపాటు. కమ్యూనిస్ట్ పైన రాధాకృష్ణ గారు ఉపసంహరించుకుంటే మంచిది. ఉపసంహరించుకోవాలి, వాళ్ళకి పోయిందేం లేదు, వాళ్ళ గౌరవం వాళ్ళు. ఓకే ఓకే. కంక్లూడ్ చేస్తూ డీలిమిటేషన్ అలాగే త్రిభాష ప్రక్రియ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా సౌత్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి అంశము. అలాగే డీలిమిటేషన్కి సంబంధించి ఏదో జరగబోతుంది, సౌత్కి సంబంధించిన రాజకీయ ప్రస్థానం తగ్గిపోబోతుంది, స్టాలిన్ తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు లేఖ రాయడము, ప్రతిపక్ష నేతలకు లేఖలు రాయడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఏంటి దీనికి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. నిన్న లోకేష్ లాంటి వాళ్ళు అయితే కూడా ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు, ఈ త్రిభాషకు సంబంధించి లేదు తెలుగు కూడా ప్రాధాన్యత ఉంటుంది, ఆ తర్వాతే హిందీ గురించి మాట్లాడతామని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా త్రిభాష అదేవిధంగా డీలిమిటేషన్ లో భాగంగా సౌత్ ఇండియాకి జరగబోయే నష్టం, ఈ రెండు ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు సమస్యగా మారుతుంది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేయక తప్పదు. ముఖ్యంగా 2026 మే నెలలో అనుకుంటాను డిఎంకే అదే మన ఏమంటారు తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఎన్నికల ఎజెండాగా మారుతుంది. మారుతుంది, ఖచ్చితంగా మారుస్తారు. ఆ మేరకు ఫేవర్ వస్తా ఉంది. ఒకటి, త్రిభాష పేరుతో బలవంతంగా భాషను రుద్దడం కరెక్ట్ కాదు. ఒకటి, మాతృభాష, ఏ రాష్ట్రానికి ఉన్న మాతృభాష ఆ రాష్ట్రంలోనే ఉండాలి, ఆ రాష్ట్రం అది ప్రయారిటీ ఇవ్వాలి. ఇంగ్లీష్ అన్నది పరిపాలనా భాష మరియు ఉపాధి భాషగా మారింది, నాట్ ఓన్లీ రూలింగ్ భాష. ఈరోజు అంతర్జాతీయంగా ఏ ఉద్యోగ అవకాశాలు ఇంగ్లీష్ తో ముడిపడి ఉంది. దానికి కాదనిలేం. భవిష్యత్తు కూడా భాష అనేది కేవలం బతుకే కాదు, బతుకుతో కూడా కూడుకున్నది. ఉద్యోగాలు కావాలి, అంతర్జాతీయ అవకాశాలు అన్ని పెట్టుకోవాలి. కాబట్టి బతుకు తెరువు కోసం ఇంగ్లీష్ కావాలి, మన వ్యక్తిత్వం కోసం, మన సాంప్రదాయం కోసం, మన అస్తిత్వం కోసం మాతృభాష కావాలి, మన జీవన ప్రమాణం కోసం. కాబట్టి మన జీవన ప్రమాణం కోసం తల్లి భాష, మన బతుకు తెరువు కోసం ఆంగ్ల భాష. హిందీ భాష అన్నది ఏం సంబంధం?
హిందీ భాష నేర్చుకునే వాళ్ళు నేర్చుకుని ఆప్షన్ గా పెట్టుకోండి, ఎక్కువ రాష్ట్రాల్లో ఉందని. కానీ హిందీ భాష రాకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. హిందీ భాష ఉపాధి భాష కాదు, కానీ ఇంగ్లీష్ భాష ఉపాధి భాష. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. బలవంతంగా రుద్దే ప్రయత్నం, ఆప్షన్ గా హిందీ పెట్టుకోండి, ట్రాన్స్లేట్ ఏదైనా తీసుకోండి, లిమిట్. కానీ బలవంతంగా హిందీ భాష రుద్దే ప్రయత్నం చేయడం అనేది అభ్యంతరకరం. దీన్ని ఖచ్చితంగా తమిళనాడు ప్రశ్నిస్తా ఉంది. తమిళనాడుతో పాటు అన్ని రాష్ట్రాలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రెండు, డీలిమిటేషన్ లో కూడా జనాభా అనేది అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన మనుషుల్లో జనాభా నియంత్రణ బాగా జరిగింది, ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి. కానీ వెనుకబడిన ప్రాంతాల్లో, వెనుకబడిన స్వభావం కలిగిన ప్రజల్లో, పేదరికం ఉన్న ప్రజల్లో జనాభాను కూడా ఆస్తిగా భావించారు. పిల్లల్ని ఎక్కువ, పేదల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు, డబ్బున్నలో తక్కువ ఉంటారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత జనాభా నియంత్రణ మనకు జరిగినట్టు జరగల. సో రేపు జనాభా ఓటర్ల ప్రాతిపదిక జరిగితే మాత్రం సౌత్ ఇండియా నష్టపోతుంది ఎంపీ సీట్లు, కాబట్టి రాజకీయంగా నష్టపోతుంది. కానీ ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఒక డిమాండ్ అయితే రావాలి, జనాభాతో సంబంధం లేకుండా. ఎందుకంటే ఇంత ఇంత కొంత ఇన్బ్యాలెన్స్ ఉన్న ఇప్పుడే పి నరసింహారావు తప్ప ఎవరు ప్రధానమంత్రి కాదు. అలాంటిది రేపు ఇంకా ఎక్కువైపోయి తేడా ఇంకా ఇన్బ్యాలెన్స్ అయిపోతే ఇంకా వాళ్ళ దక్షిణాది ఇంకా ఊసులో ఉండదు, వాళ్ళ దయ మన ప్రాప్తంగా మారిపోతుంది. అందుకని నైసర్గిక స్వరూపం ఆధారంగా, భూగోళ ఆధారంగా ఎంపీ సీట్లు పంచితే బెటర్. ఈ మనం నైసర్గిక జనాభా ప్రాతిపదిక కాకుండా ఏరియా ప్రాతిపదికన చేస్తే బెటర్ అంటారు మీరు, చేస్తే తప్ప దీనికి ఒక పరిష్కారం కనపట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సమస్య వస్తుంది. సరే, ఏ డిమాండ్ వస్తుందో చూద్దాం. ఖచ్చితంగా తమిళనాడులో డిఎంకే చేస్తున్నటువంటి వాళ్ళ రాజకీయ ఉద్దేశం కావచ్చు, వచ్చే ఎన్నికల టార్గెట్ కావచ్చు, కానీ అది దాంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రజల సమస్య ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం, జనసేన, బీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ కూడా డిఎంకేకి బాసటగా నిలబడి ఈ రాష్ట్రాల్లో కూడా అవి చేయడం అనేది మంచిది. ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేతన.